చూస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం గన్నవరం నుంచి 11:30 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. 11:45 నుంచి 12:30 వరకు గని సోలార్ పార్క్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సైట్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. 1:25 నుండి 1:40 వరకు పవన్ హౌస్ ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు అధికారులతో సమావేశమవుతారు. అనంతరం పవన్ కళ్యాణ్ గన్నవరం బయలుదేరి వెళ్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరాజ్ కుమార్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శివరాజ్. యామిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిసేపట్లోనే కర్నూలు జిల్లాకు చేరుకోనున్నారు. ముఖ్యంగా ఓరకల్లు వద్ద ఏర్పాటు చేసిన అల్ట్రా మెగా సోలార్ పార్క్, అలాగే పిన్నాపురం వద్ద గ్రీన్కో కంపెనీ ఏర్పాటు చేయబోతున్న పవర్ ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ సందర్శించున్నారు. 11:30కు కర్నూలు ఎయిర్పోర్ట్కు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలిప్యాడ్ ద్వారా ఏదైతే సోలార్ పార్క్ అలాగే గ్రీన్కో వారిది పవర్ ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను అక్కడి అధికారులతో చర్చించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపైన మనతో మాట్లాడేందుకు కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హర్షద్ ఉన్నారు. అన్న, చెప్పండి, ఈరోజు మొదటిసారి డిప్యూటీ సీఎం అయ్యాక కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించున్నారు. ఎలా ఉండబోతుంది పర్యటన? ఈ పర్యటన సామాన్యులకు, రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి రాయలసీమ జిల్లాలకు, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు భరోసా కల్పించాలి. ఇక్కడ నుండి దాదాపుగా వచ్చేసి పక్కనున్న రాష్ట్రాలకు, బాంబే కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, పక్కనున్న రాష్ట్రాలకు, హైదరాబాద్కి కానీ వలసలు వెళ్తారు, సుగ్గి యాత్రలు చేస్తుంటారు. మాది కరువు ప్రాంతం కర్నూలు కాబట్టి ముఖ్యంగా దీనిపైన ప్రత్యేకమైన దృష్టితో కాబట్టి కేంద్రం నుండి నిధులు తీసుకురావాలి. అదేవిధంగా ప్రాజెక్ట్ని ఏదైనా వచ్చేసి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ని, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని పెట్టేసి ఇక్కడ ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఓరోకల్లో దాదాపుగా వచ్చేసి ఓరోకల్ ఇండస్ట్రియల్ హబ్కి 25,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేంద్రం నుండి కొన్ని నిధులతో పాటు రాష్ట్రంలో కూడా వచ్చేసి కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా వచ్చేసి గొప్పగా ప్రారంభించడానికి, భారీ పరిశ్రమలు ప్రారంభించడానికి ఆల్రెడీ నిధులు కూడా సమకూరుతున్నాయి. అదేవిధంగా కేంద్రం కూడా చొరవ తీసుకుని రైల్వే లైన్ని కూడా ప్రత్యేకంగా కర్నూలు నుండి వచ్చేసి ఓరోకల్కి రైల్వే లైన్ కూడా వచ్చేసి 109 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయి. అదేవిధంగా ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గ్రీన్కో ప్రాజెక్ట్ని సందర్శించి అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకల్ని సరిచేస్తూ ప్రాజెక్ట్ కూడా అభివృద్ధిలోకి పోవాలి. అదేవిధంగా వచ్చేసి రాష్ట్రంలో కర్నూలు జిల్లాను ఒక మకుటంలాగా ముందుకు తీసుకెళ్ళాలి. అన్ని ప్రాంతాలు కూడా సమానమే. అక్కడ వచ్చేసి రాజధాని ఉన్న, ఇంకొకటి ఇక్కడ వచ్చేసి హైకోర్టు బెంచ్ వచ్చింది. అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా ఈరోజు వస్తున్నటువంటి ఆయన రాకతో ఇండస్ట్రీస్ వస్తాయి. అదేవిధంగా వచ్చేసి ఆయన తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. అవి కూడా వచ్చేసి మా రాయలసీమ అభివృద్ధికి, ముఖ్యంగా మా కర్నూలు జిల్లాకు వెనుకబడిన ప్రాంతం కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం ఆయన ఖచ్చితంగా కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఆయన భరోసా కల్పించే విధంగా ఉంటుంది అనేసి ఈ యాత్ర మీకు తెలియజేస్తున్నాం. అంటే ముఖ్యంగా ఇటు సీఎం చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినాక తరచూ రాయలసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. అసలు దేనికి సంకేతం ఈ పర్యటన? ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమాన్ని కడప జిల్లాలో, రాయలసీమ జిల్లాలకు ఖచ్చితంగా అభివృద్ధిలో చిత్తశుద్ధితో పనిచేస్తాననేసి ఆయన వచ్చేసి కడప జిల్లా రైల్వే కోడూరులో ఒక పాఠశాలలో, ఉన్నత పాఠశాలలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడ కొన్ని క్రీడా పరికరాలు అలాగే నిధులు తన సొంత డబ్బులతో వచ్చేసి స్థలాన్ని కూడా కొని ఆ ప్రభుత్వ పాఠశాలకు ఇవ్వడం జరిగింది. చాలా చిత్తశుద్ధితో ఉన్నారు. రాయలసీమ జిల్లాల పైన వచ్చేసి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఇవి ఒక బండికి కట్టిన 2 జోడెద్దుల్లాగా పనిచేసి రాయలసీమ జిల్లాల్ని అభివృద్ధి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఆ రోజు పత్తికొండను కూడా వచ్చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పత్తికొండకు వచ్చి ఆయన ఖచ్చితంగా చెప్పారు కొన్ని చేయాలి. ఈ విధంగా అక్కడ వచ్చేసి జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టాలి. అదేవిధంగా వచ్చేసి నీటి ప్రాజెక్టులు ఉన్నాయి చాలా, అవన్నీ నీటి ప్రాజెక్టులను కూడా వచ్చేసి ముందుకు తీసుకెళ్దాం. కనీసం వచ్చేసి గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలు ఎంత దుర్మార్గం ఏంటంటే ఏ ప్రాజెక్టులో తట్టె మట్టి కూడా వేయని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ రోజు వచ్చేసి రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. అదేవిధంగా ఇంకొకటి చెప్పాలంటే ఈరోజు చూసాం, రహదారులు దాదాపు వచ్చేసి ఎన్ని వేల కిలోమీటర్ల రహదారులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సస్యశ్యామలంగా ఉన్నాయి. ఇదే 6 నెలల ప్రభుత్వం సాధించిన గొప్ప విజయాలు ఇవి. రాష్ట్రం అభివృద్ధి చెందడంలో వచ్చేసి దేశంలోనే 2వ స్థానానికి ఎగబాగిందంటే ఇది మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చిత్తశుద్ధి అనేసి మీకు ప్రజలకందరికీ తెలియజేస్తున్నాం. అంటే ముఖ్యంగా రాయలసీమను పవర్ హబ్గా చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పటికే గ్రీన్కో తమ పనులను త్వరితగతిన పూర్తి చేస్తుంది. ఏం చెప్పబోతున్నారు? ఈరోజు
మన కర్నూలు జిల్లాకి పర్యటనకు విచ్చేస్తున్న ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మేము మా కర్నూలు జిల్లా తరఫున మేము స్వాగతం తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా గ్రీన్కో సోలార్ పవర్ ఎనర్జీ ఒక 18,000 కోట్లతో ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారు. సో ఆ ప్రాజెక్టు రావడం వల్ల ఇక్కడ ఉండే రాయలసీమ వాసుల్లో కోడుమూరు కానీ కర్నూలు కానీ పాణ్యంలో ఉండే నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పనకు ఉపయోగపడతాయి. మరి మొన్ననే రీసెంట్గా చూసాము, కేంద్ర ప్రభుత్వము మన నరేంద్ర మోదీ గారి మొన్న విశాఖపట్నంలో ఒక సభా వేదిక ద్వారా ఆయన ఒక 2 లక్షల కోట్లు విడుదల చేశారు, అంటే శంకుస్థాపన పనులు చేపట్టారు. కాబట్టి మా రాయలసీమకు రాబోయే రోజుల్లో మంచి పరిశ్రమలు వస్తాయని మేము ఆశిస్తున్నాము. మరి ముఖ్యంగా మన డ్రోన్ హబ్బు అంటే ఓరకల్లు హబ్బులో పరిశ్రమలు రావడము మేము హర్షిస్తున్నాము. మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కలిసి ఈ చొరవతో ఈ ఎన్డీఏ కూటమిలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ పార్టీలలో భాగంగా మేము ముందుకెళ్తామని మేము తెలియజేస్తున్నాము. అభివృద్ధి అనేది ఈ ఎన్డీఏ కూటమి చూపిస్తుందని మేము ఆశిస్తున్నాము. ఇది పరిస్థితి. ముఖ్యంగా వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్తున్నారని జనసేన నాయకులు చెప్తున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ.